సాక్షిని విచారించిన సాక్షుడు. ఇది చాలా వెరైటీ. ఇదేంటంటే వివేక హత్య సునీత దంపతుల కుట్ర. బాబు ఒకసారి ఫోకస్ చేయండి. వివేక హత్య సునీత దంపతుల కుట్ర. 20 పేజీ కూడా ఉంది. అంటే మ్యాటర్ తక్కువ, అక్కడ ఇక్కడ మ్యాటర్ ఎక్కువ. 20 పేజీలో చిన్న చేశాడు. 20 పేజీలో చిన్న వేసి కంటిన్యూషన్ లోపల ఫుల్ పేజ్ చేశాడమ్మా. ఏంటి, ఏమి రాశాడు, అసలు ఏంటి అనేది కాసేపు మనం ముచ్చరించాలి. ఇది ఏమిటంటే సాక్షి విలేకరు వెళ్ళాట ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ లాగా. పిఏ కృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి కృష్ణారెడ్డి అని కొన్ని ప్రశ్నలు వేశాడు. అసలు నిన్ను రామ్ సింగ్ ఏమన్నా ప్రలోభ పెట్టాడా అని అడిగితే, అవునండి, రామ్ సింగ్ నన్ను ఈ అవినాష్ రెడ్డి పేరు, అలా నాన్న భాస్కర్ పేరు, శివశంకర్ పేరు ఇవన్నీ చెప్పకపోతే నీ చాప్టర్ క్లోజర్ ఎవరై అని చెప్పి బెదిరించాయండి. వాళ్ళతో ఒకసారి సునీత అండ్ రాజశేఖర్ గొడవ పడతా ఉంటే కూడా చూశానండి. సునీత చాలా గట్టిగా కోపపడింది. ఎందుకు ఆయన గట్టిగా చెప్పు, నువ్వేమన్నా మాట్లాడావంటే ఊరుకునేది లేదు మా గురించి అని. నాకు అప్పుడు అనుమానం వచ్చింది. అమ్మా ఇల్లు ఏమన్నా వేసేసారా అని అనుమానం వచ్చింది అని చెప్పి ఒక ప్రశ్నకు సమాధానం. ఇతను కీప్ ది ల్యాప్టాప్ రెడీ, ఐ గివెన్ యూ వన్ వీడియోను 5.4 దగ్గర పెట్టు, రెడీ చేసి ఉంచు. సో ఒక అతను అదే ఇలాగ రామ్ సింగ్ హింసించాడని ఇవన్నీ ఇటు ప్రశ్నలు అడగటం అంటే ఒక రకమైన భయంతో గసగస వణికిపోతున్నారు వీళ్ళు. ఎలక్షన్లు వస్తున్నాయి, సరే బేరంటే తెచ్చుకున్నాడు కానీ వేసేసింది అతడే అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. ఏదో రకంగా ఈ ఇష్యూని కవర్ చేయడం కోసం ఎవరైతే పోస్ట్ మార్టం చేయాలని చెప్పారో, ఎవరైతే సిబిఐకి ఇవ్వాలని చెప్పారో వాళ్ళని ఈ పరిమాణం వాళ్ళందరినీ అడ్డం పెట్టుకుని ఏదో పేపరు ఖాళీగా ఉంది రాసేయి, కుదిరినంత రాసేయి, నమ్మిన పిచ్చనమ్మకులు నమ్ముతారు, ఆ నమ్మిన వాళ్ళు మనకు ఓటేస్తారు, నమ్మకపోతే మనం చేస్తాం. బట్ రాసేయి, కుదిరినంత రాసేయి అనే బేసిస్లో ఈ సాక్షుడు అందులో ఉన్న ఒక సాక్షిని ఈ రకంగా ఇన్వెస్టిగేషన్ చేసి కన్ఫర్మ్ చేశాడు. అతను చెప్పిన మాటల్లో ఈ హత్య చేయించింది సునీత రాజశేఖరే అని. అందుకని నాకు ఎక్కడో కాలేదు అమ్మా కొడతా. మర్యాదగా మేము కొన్ని పేర్లు చెప్పకుండా ఆ అమ్మాయి చాలా ఏంటంటే కంపోజర్గా ఉండి మేమందరం కూడా ఎందుకు లేరా బాబు మనకు పేర్లు తెలిసిన ఎందుకు మాట్లాడాలని చెప్పి మేముండి ఇంకెక్కడ ఇది మరీ బరిదెగించారు ఇల్లు అని చెప్పి మేము బరిదెగించం. కానీ కొన్ని ప్రశ్నలు ఆ ప్రశ్నలు కూడా ఇందాక రాసుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీరెడ్డి గారికి నా ప్రశ్న. ఈ పేపర్లో అసలు అవినాష్ గుండెపోటనే చెప్పలేదు అని కృష్ణారెడ్డి అన్నాడు. మరి సాక్షికి, విజయసాయి రెడ్డికి ఎవరు చెప్పారు? అవినాష్ రెడ్డి చెప్పలేదు గుండెపోటని. అది చూస్తే ఇంకోటి ఏంటి, ఆ లెటర్ అంటూ ముందే దొరుకుంటే అది గుండెపోటు కాదని మాకు తెలిసిపోయేది, అది మర్డర్ అని. అసలు బాత్రూంలో ఆ బాడీని చూసిన తర్వాత గుండెపోటని బుద్ధున్నాడు ఎవడైనా అనుకుంటాడా? అనుకోడు కదా. అది నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇవాళ కూడా వీడు అలాగే రాస్తాడు, ఆ లెటర్ చూపెట్టిన మళ్ళీ ఉపద్రవం జరిగిపోయిందని చెప్పి. అంటే నిన్న మన రచ్చబండ ఇది చూసుంటారు, అప్పటికే ఇది స్క్రిప్ట్ కదా, ఇది ఆడితో మాట్లాడింది ఉండదు. ఎస్ సాక్షి అది అని ఆ రిప్లైలన్నీ రాసేసుకున్నారు.
తర్వాత నేను ఒక 4-5 నిమిషాలు వీడియో చూపెడతా. ఆ వీడియో చూస్తే ఈయనంతా బ్లఫ్ కొట్టాడు ఈ కృష్ణారెడ్డి గారు మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఉత్తరం రాశాడు అన్నారు కదా, ఈడే నన్ను చంపాడని రాశాడు. సరే రాయించారు, చంపక ముందు రాస్తేనే నువ్వు బతుకుతావు అని చెప్పిన మనం రాసినట్టున్నాడు. ఈయన నన్ను చంపాడని రాశాడు అని మటుకు వదలొద్దన్నాడు. చచ్చిపోయినాడైతే ఉత్తరం రాశాడు కదా, అదేదో బలవంతంగా రాయించిందే కదా. ప్రసాద్ అన్నాడు నన్ను చంపాడు అని చెప్పి రాయించినందువల్ల ప్రసాద్ ఇలాగా కిరసన కొడుకు కాదు కాబట్టి, ప్రసాద్ అన్నాడు మంచోడు అని చెప్పి రాజశేఖర్ తెలుసు కాబట్టి ఇమీడియట్ గా ఇదేదో ఫేక్ లెటర్ అన్నది అర్థం. చచ్చిపోయిన తర్వాత ఎవరు రాడు, చచ్చిపోయే ముందు కూడా స్పాట్ లో అసలు ఆ ప్రాంతంలోనే లేనివాడి గురించి ఆ ప్రసాద్ ఎక్కడో ఉన్నాడు, ఆడెక్కడ ఉన్నాడని చెప్పి రాయటం ఇదంతా ఏదో తేడాగా ఉందని చెప్పి వాళ్ళకి అనుమానం వచ్చి ఆ లెటర్ పక్కనట్లా నేను వచ్చిన తర్వాత చూసి ఆ లెటర్ని దాని మీద యాక్షన్ తీసుకుందామని చెప్పి సంయమనంతో చక్కగా రాజశేఖర్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దాన్ని లెటర్ ఎందుకు దాయమన్నాడు, వీళ్ళు వేసేసారు కాబట్టి లెటర్ దాయమన్నాడు. వీళ్ళే వేసేసి లెటర్ రాస్తే తింగన్నా కొడకల్లారా లెటర్ ఇవ్వనే చెప్తారు కదరా. అసలు మీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? నిజంగా ఇతనే ఆర్గనైజ్ చేసిన మర్డర్ అయితే ఇతనే లెటర్ రాయించుంటే ఆ లెటర్ వెంటనే చూపెట్టమంటారు కదా. దాయమని ఎందుకంటాడు? అసలు ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా? కొత్త పాయింట్ మొన్నటి వరకు ఉండకపోవడం ఇది కొత్త పాయింట్ కాదు ఇప్పుడు కాకపోతే. సో ఇప్పుడు అసలు సాయిరెడ్డి ప్రశ్నించాలి. ఆ సాక్షి ఉన్న బాలకృష్ణారెడ్డి వాడు ఉన్నాడు, అందరి పేరు చూడ 6 లక్షలు ఉంటాయి. సో అది వీళ్ళని అడగాలి, అరే మీకు ఎవరు చెప్పారా అని. 8 గంటల దాకా అదే మెయింటైన్ చేశారు. 6:35కి ఎప్పుడో నేను వెళ్ళి చూశాను అన్నాడు అవినాష్ రెడ్డి. బుర్రగా బాడీ అంతా దేనికది సెపరేట్ గా చీల్చబడి ఉంది. ఎవరిని? హిరణ్యకశిపుని నరసింహస్వామి చీల్చేశారు. చీల్చేసిన తర్వాత వీళ్ళకి ఇంకా అది గుండెపోటు అని చెప్పి సపోజ్ సాక్షుడు తెలియక 8 కూడా వేశాడు. మరి ఇది చెప్పాలి కదా, మరి ఒళ్ళంతా చీరేశారా బాబు అది గుండెపోటు కాదని చెప్పాలి కదా. 8కి విజయసాయిరెడ్డి 8 తర్వాత సమ్ చేంజ్ 8 చేంజ్కి విజయసాయిరెడ్డి ఎలా చెప్పాడు అదొక పాయింట్. తర్వాత జగన్ గారు చిన్నాయన అంటే చాలా ప్రేమ, రెడీగా ఉన్న హెలికాప్టర్ రెడీగా ఉన్న విమానం లేకుండా ఆడుతూ పాడుతూ కారులో వెళితే అలుపు సులుపేమున్నది అని ఆ పాట ఆయనకు వచ్చో రాదో నాకు తెలియదు కానీ ఇంగ్లీష్లో పాడుకుని ఉండొచ్చు. అంత తీరిగ్గా ఎదిగెళ్ళాడు. ఈ అసలు ముఖ్యమైన పాయింట్ 3:30కి ఫోన్ ఆ ఇంట్లో ఒకటి తీసుకెళ్లి ఒకరికి ఇచ్చాడు. ఆ తీసుకెళ్ళిన ఒకడు ఆ ఫోను శ్రీమతి భారతీరెడ్డికి ఇచ్చాడా, శ్రీయుతులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారా అన్నది తేలాలి. జగన్మోహన్ రెడ్డికి ఇచ్చుంటే 5:30కి పెన్మిటి అని పిలవాల్సిన అవసరం లేదు. సో బహుశా భారతీరెడ్డి గారికి ఇచ్చున్నారు. అంటే నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసావు కదా, ఎన్ని నేను అడుగుదాం అనుకుంటున్నా. సాక్షి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసాడు, నాకు అవకాశం కోరుకుంటున్నా. నేను ఒకవేళ పేపర్ వెళ్ళాలంటే పోనీ నాకు ఏదన్నా ఒక పేపర్ తరఫున లేదు ఒక ఇండివిజువల్ గా అయినా నాకు వీడియో కాన్ఫరెన్స్ లో కూడా నాకు శ్రీమతి భారతీరెడ్డి శ్రీయుతులు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. క్వశ్చన్ పేపర్ కూడా మీకు లీక్ చేస్తా. సో ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నప్పుడు వీడియో రికార్డింగ్ చేద్దాం. ఆ వీడియో రికార్డింగ్ లో మీ ముఖ కవలికలు ప్రజలందరికీ అర్థమవుతాయి. ఎందుకంటే పిఏ కృష్ణారెడ్డిని మీడారండి అంటే వేసేసిన పేపర్ వాళ్ళే మళ్ళీ అవతల ఉంటే మళ్ళీ ఇంటర్వ్యూ చేసేసి మీరు ఇందులో వేసేస్తారా, మా అనుమానమే మీ పేపర్ వాళ్ళు వేస్తారని మళ్ళీ మీరే ఇంటర్వ్యూ. సో మేము అడుగుతాం ప్రశ్నలు. 3:30కి ఫోన్ ఎవరికి వచ్చింది,
3:30కి మీరు గాఢ నిద్రలో ఉంటే మీకు చెప్పలేదా? లేదు మీరు వేరే గదిలో పడుకున్నారా? మీరు 5:30కి మీ మేనిఫెస్టో కార్యక్రమంలో ఉన్నప్పుడు మీరు పిలిచినప్పుడు సమయం 5:30 అని చెప్పారు ఒక పెద్ద ఆఫీసర్. ఆ తర్వాత ఆయన బయటికి వెళ్ళారు, కొద్దిమంతా మాట్లాడారు కూడా, పాప వివేకానంద రెడ్డి గారు చనిపోయారంటని. సో ఇంకొక వేరే రెడ్డి గారితో మాట్లాడారు. ఆ రెడ్డి గారు ఇప్పుడు మీతో డిఫర్ అయ్యారనుకోండి, ఆయన మంచి రెడ్డి గారు. సో 5:30కి మీకు తెలిసినప్పుడు మీకు గుండెపోటు అని చెప్పారా? చెప్తే మీరు సాయిరెడ్డి గారికి గుండెపోటు అని చెప్పారా? లేక ఒళ్ళంతా కష్క 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 అని చెప్పారా? ఎందుకంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అది చెప్పారా? అది మీకు ముందే తెలిసినప్పుడు మీరు వారి డాక్టర్కి ఎందుకు తెలియచేయలేదు? మీకు 5:30కే తెలిసినప్పుడు ఎందుకు అజయ్ కల్లం రెడ్డి గారితో కోర్టులో కేసు ఫైల్ చేయించారు? మరి అక్కడ వాళ్ళు వాయిస్ తోటి సహా ఇస్తే మొత్తం కొంప మునిగిపోతారా అని చెప్పి 6 నెలల నుంచి సక్సెస్ఫుల్ గా ఆ కేసు రాకుండా ఎందుకు ఆపుతున్నారు? నిజంగా మీకు ఇది తేలాలనే ఇంట్రెస్ట్ ఉంటే, సునీత రాజశేఖర రెడ్డిని దోషులుగా మీకు చిత్రీకరించాలని ఉంటే, వాళ్లే చేశారని మీరు నిజంగా విశ్వసిస్తే దీని మీద సిబిఐ ఎంక్వైరీ కంటిన్యూ చేయాలి. ఇలా ఫోన్లు వచ్చినాయని చెప్తున్నారు, మాకు ఫోన్ రాలేదు, అసలు అజయ్ కల్లమే రాలేదు మా ఇంటికి, అసలు అజయ్ కల్లం ఎవడో నాకు తెలియదు అని చెప్పండి. ఏం చేయను నోటికి వచ్చినట్టు. ఏ అమ్మాయి అయితే పోస్ట్ మార్టం చేయమని చెప్పిందో, ఏ అమ్మాయి అయితే సిబిఐ ఎంక్వైరీ అడిగిందో, వీళ్ళు ఎంక్వైరీ ఆపేస్తానంటే వాళ్ళ మీద ఇప్పుడు నిందారోపణలు చేస్తారా? కేసులు కూడా పెట్టారు సార్. మన ప్రెస్ మీట్ లేపి తన్నించుకుంటామంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేది